చాలా మంది నేను ఫుడ్ బిజినెస్ చేసేస్తాను. ఈ మధ్య ఒక పెద్ద ఆయన వచ్చాను నా దగ్గరికి, చపాతీ ప్రాజెక్ట్, మీకు నవ్వు వస్తుంది, చపాతీ బిజినెస్ చేస్తానండి అన్న, చేతుగా అన్న. కానీ ఏముందండి, నేను మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి, మీకు బిజినెస్ ప్లాన్ ఇవన్నీ ఎందుకు, చపాతీలు చేస్తాను, సాయంకాలం పూట అమ్ముతా అన్నాడు. సరేనయ్యా, నువ్వు ఏమన్నా కర్రీ పాయింట్ చపాతీ పాయింట్ కాదు కదా, నువ్వు చెప్పే గోల్ డిఫరెంట్ గా ఉంది. పర్ డే హైదరాబాద్ లో 1,00,000 చపాతీలు అమ్మాలంటున్నావు, పర్ చపాతీ 1 రూపీ మిగలాలంటున్నావు, అంటే పర్ డే 1 lakh rupees ప్రాఫిట్ రావాలి, 30 లక్షలు రావాలి. నువ్వు నాకైతే ఏమీ రాయించుకోకుండా ఉంటే ఎలా అవుతుందని అంటే కనుక, సార్ దీనిలో మహా అయితే 5 అంశాలు ఉన్నాయి సార్, 6 అంశాలు ఉన్నాయి సార్, ఇంతకంటే ఏముంటుంది సార్ అన్నాడు. సరే నేను ఓన్లీ కంటెంట్స్ రాసి పంపిస్తాను, మీరు చూడండి అన్న. ఒక చపాతీ ప్రాజెక్టు నేను చెప్పిన ఈ లెవెల్లోకి రావాలి అంటే కనుక 65 అంశాలతో స్ట్రాటజీ రాశాను. 65 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆయన కనబడినవన్నీ 6, అంటే 60 కనపడలేదు. నేను దీన్నే నా భాషలో ఏమంటానంటే విజిబుల్ డాట్స్, ఇన్విజిబుల్ డాట్స్.